ఆర్టీసీ డిపో నుండి పెద్ద తిరుపతి సర్వీస్ని గత 10 సంవత్సరాల కాలంగా నిలిచిపోయింది. ఆ సర్వీస్ని గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు ఇద్దరు పార్సార్థి గారి యొక్క సూచన మేరకు, అదేవిధంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం మేరకు మరి ఈ రోజున నూజివీడులో 2 సూపర్ లగ్జరీ బస్సులని పెద్ద తిరుపతికి లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆగినటువంటి బస్సుల్ని మళ్ళీ ప్రారంభించడం, ఏదైతే భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ప్రజా రవాణా సంస్థని ప్రజలకి దగ్గర చేసి ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సురక్షితంగా వారి యొక్క దందాన్ని చేర్చడం కోసం మరి ఈరోజు రోడ్లు మరమ్మతులు చేయడం కానీ, కొత్త రోడ్లు వేయటం కానీ, బస్సుల్ని ఎక్కడ ప్రజలకు అవసరం ఉన్న చోట్ల వాటిని సమకూర్చి బస్సులు ప్రజల యొక్క రవాణా సంస్థకి ఏర్పాటు చేయడం కానీ మరి యొక్క కూటమి ప్రభుత్వంలో గడిచిన మరి 10 నెలలు కావస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో దాదాపు 1200 బస్సులని మరి కొత్తగా బస్సులు తీయటం కానీ ఇవన్నీ కూడా ఏదంటే ప్రజలు ఈ రోజున ప్రజా రవాణా సంస్థ కనుక ప్రజలే దీనికి మేనేజ్మెంటు, ప్రజలే దీనికి యజమాని, ప్రజలే దీనికి అధికారులైనటువంటిది. అందుకని ఆ యొక్క సంస్థని ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ, మరి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి రైల్వే సిస్టమ్ కానివ్వండి, ఈ 2 ద్వారా లక్షలాది మంది ప్రతిరోజు కూడా మరి యొక్క ప్రయాణం కొనసాగించేటువంటి దీన్ని ప్రదర్శించాలన్నటువంటి ఆలోచనతోనే మరి యొక్క మా ఇక్కడ డిఎం గారు, అదేవిధంగా ఈ రోజున ఆయన పేరు మరి అసిస్టెంట్ డిఎం గారు, సిబ్బంది, అదేవిధంగా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మరి ఈ రోజున మంత్రి గారు వేరే కార్యక్రమం ఉండటం వల్ల వారు రాలేదు. మరి తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ చేశారు. వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క బస్ స్టాండ్లో ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు మా దృష్టి తీసుకొస్తే దాన్ని త్వరగతిన పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఇక్కడ సాయంత్రం 7 గంటలకి ఒక తిరుమల బస్సు బయలుదేరింది. మరి అప్ అండ్ డౌన్ కూడా అక్కడి నుంచి మళ్ళీ రెండో రోజు 5 గంటలకి నుంచి బయలుదేరింది. ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకుంటా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.